ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసతే వసతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధులారా, ఈరోజు మనం నైమిషారణ్యం భాగవతంలో నైమిషారణ్యం గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువునికి ఆవాసమైన పవిత్ర స్థలం. అది పుణ్యం అక్కడే పుట్టింది, పురాణం అక్కడే పుట్టింది. ఒకప్పుడు సంవత్సర దీక్ష నియమం బట్టి సత్రాయాగం చేయాలని సంకల్పంతో మహర్షులంతా పరమపావనమైన నైమిషారణ్యంలో సమావేశమయ్యారు. పురాణాల్లో చెప్పడంలో జగత్ఖ్యాతుడైన సూతుడు అక్కడికి రానే వచ్చాడు. తను రోమహర్షుని కుమారుడు. వ్యాసుడు తను రచించిన పురాణ ఇతిహాసాలు రోమహర్షునికి ఉపదేశించాడు. వాటన్నిటినీ తన వల్ల నేర్చుకుని సూతుడు గొప్ప పౌరాణికుడు అయ్యాడు. సూతుడు నైమిషారణ్యానికి రాగానే అక్కడ సౌనకాది మునులందరూ ఆయన్ని భక్తితో పూజించి గౌరవించారు. పురాణం చెప్పని ఆయన్ని ప్రార్థించారు. సూతుడు అంగీకరించి తాను నేర్చిన పురాణాలన్నింటినీ వినిపించాడు. 1000 ఏండ్లు సత్రయాగం కనుక కాలం వృధా వచ్చగా సమయంలో ముళ్ళంతా ఆ పురాణాలు విని తరించారు. ఆ విధంగా పురాణాలు సూతుడు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు చెప్పడం వల్లనే అవి లోకంలో ఎన్నెన్నో కథలుగా విస్తరలేదు, బహుళ ప్రచారంలోకి వచ్చాయి. ఈ భాగవత పురాణం కూడా సూతుడు చెప్పింది. అయితే తక్కిన పురాణాలని ఒక ఎత్తు, ఈ భాగవతం ఒక ఎత్తు అని చెప్పాడు సూతుడు. దీనికి విశిష్ట స్థానంలో భగవంతుని అనంతలీలలు ఇందులో వర్ణించటమే కావడమే అందుకు కారణమని ఆయన అన్నాడు. తక్కినవన్నీ ఎన్ని రచించినా కలిగిన చిత్తశాంతి, ఆత్మ ఆనందం దీన్ని రచించడం వల్లనే వ్యాసుడికి కలిగిందని దీని గొప్పతనాన్ని తార్కాణంగా పేర్కొన్నాం. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. వ్యాసుడు తాను విభాగించి వేదాలను రచించిన మహాభారత ఇతిహాసం తన శిష్యులకు బోధించాడు. కానీ భాగవతాన్ని మాత్రం శిష్యులకు ఎవరికి చెప్పలేదు. తన కుమారుడైన శుకుడికి నేర్పించాడు. నదుల్లో గంగానది వలె పురాణంలో శ్రేష్టమైన భాగవత పురాణం అఖిల కలికలుషావహమైన దీన్ని అధ్యయనం చేయడానికి అర్హుడు ఒక్కడు శుకుడేను అని వ్యాసుని అభిప్రాయం. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సత్కృపాయ స్వస్తి. జయ శ్రీరామ్.